చాలామంది జీవితంలో నేను ఎంత కష్టపడ్డా ఎన్ని మేనిఫెస్టేషన్ చేసినా ఏది చేసినా కూడా జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నాను అని అనుకుంటారు. వాస్తవంగా దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. ముందుగా క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పేది ఏమిటి అని అంటే, మీరు పూర్వజన్మలో ఎవరికైనా హాని తలపెట్టి ఉంటే, ఎవరి సొమ్మైనా మీరు ఎగ్గొట్టి ఉంటే, మన మైండ్లో అది ఫీడ్ అయిపోయి మన భయభ్రాంతుల్ని చేస్తూ ఉంటుంది. ఏదైతే పూర్వజన్మలో జరిగిన ఇబ్బంది ఏదైతే జరిగిందో ఆ ఇబ్బంది వల్ల వచ్చే భయం కావచ్చు, టెన్షన్ కావచ్చు, కంగారు కావచ్చు, దాని ఫలితాలన్నీ మన మైండ్లో ఫీడ్ అయిపోతాయి ఈ జన్మలో. ఎందుకని? శరీరం మాత్రమే మారింది, కేవలం అప్పుడు మీ సోల్ ఒకటే, ఇప్పుడు కూడా ఒకటే. అందువల్ల ఆ జన్మలో చేసిన కర్మ ఫలితాలు ఈ జన్మలో మన పైన ఇంప్లిమెంట్ అవుతాయి. అందువల్ల మీలో భయము, టెన్షను వస్తాయి. అందువల్ల మీరు ఎన్ని మేనిఫెస్టేషన్ చేసినా మీరు దాన్ని చేరుకోలేరు. మరి దాన్ని తగ్గించుకోవాలి, దాన్ని మనం హ్యాష్ చేయాలి అంటే ఒకే ఒక్క మార్గం, మానవ ప్రయత్నంగా మీరు ధ్యానం చేయటం, పాజిటివ్గా ఆలోచించటం, మీ మనసుని సహస్రార చక్రం దగ్గర కానీ ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర కానీ మనసు పెట్టి ప్రశాంతంగా కూర్చుని మీ ఆలోచనకి మధ్య ఉన్న గ్యాప్ని గమనించటం. అంటే కళ్ళు మూసుకున్నారు, మీ మనసు అక్కడ పెట్టారు, మీకు ఏదో ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన అయిపోయిన తర్వాత మరొక ఆలోచన వచ్చే లోపు ఆ చిన్న గ్యాప్ని గమనిస్తూ ఉండండి. ఇలా మీరు గమనిస్తూ పోతూ ఉంటే కొన్ని రోజులకి మీకు శూన్య స్థితి వస్తుంది. ఎప్పుడైతే మీరు శూన్య స్థితిలోకి చేరారో గత జన్మలో చేసిన కర్మల్ని మనం కరిగిపోతాయి. ఇది క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తున్న సత్యము. మనం ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నా ఇది గత జన్మలో చేసిన కర్మల వల్లే. ఆ కర్మలు తొలగాలి అంటే ఈ జన్మలో మనం 3 చేయాలి. ఒకటి పశ్చాత్తాపం చెందాం. తర్వాత పరివర్తన. పశ్చాత్తాపం అంటే చేసిన తప్పుకి సంజాయిషి, పరివర్తన అంటే మళ్ళీ చేయను, తెలియక చేశాను అని. తర్వాత ప్రాయశ్చిత్తం అంటే దానికి తగ్గ సహాయ సహకారాలు ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్లో మీరు చేయటం. ఈ 3 పనులు ఎవరైతే చేస్తారో పాత కర్మలు కరిగించుకోవచ్చు, ఈ జన్మలో మీరు కోరుకున్నది దక్కించుకోవచ్చు. నా మాట పైన మీకు విశ్వాసం ఉంటే కనీసం 108 రోజుల పాటు ఈ పాలసీని ఫాలో అవ్వండి, ఈ విధానాన్ని ఆచరించండి. ఫలితం మీకు ఎందుకు రాదో చూడండి.